ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 3 మనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన 1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకను వారును ధన్యులు. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన 22:12 బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 11. లెట్ us read all together. క్షమించండి, ఇది ఒక నిమిషం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అలాగే యెషయా గ్రంథము 62వ అధ్యాయం, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 62 వర్స్ 11. లెట్ us read all together. యెషయా గ్రంథం 62 ప్రవచనపూర్వకంగా అనేక సంవత్సరముల క్రితమే దేవుడు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశాడు. అది యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. చదివిన మాటలు ప్రభు మన మధ్యలో మన యొక్క వెనుకిడిలో ఆశీర్వదించి మనందరితో మాట్లాడి ఆ ప్రభు యొక్క జీతము బహుమానము పొందడానికి మనలందరినీ సిద్ధపరచునుగాక. మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని మనము 7 విధాలుగా విభజించినాం. అంటే 7 హెడ్డింగ్స్ కింద మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిది ఏంటి? క్రీస్తును గురించిన ప్రత్యక్షత. 7 ప్రత్యక్షతలుగా మనము దీన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. ఫస్ట్ థింగ్ ఈజ్ రెవల్యూషన్ అబౌట్ క్రైస్ట్, కాబట్టి క్రీస్తును గురించిన ప్రత్యక్షత. రెండవదిగా రెవల్యూషన్ అబౌట్ చర్చెస్, సంఘములను గురించిన ప్రత్యక్షత. మూడవదిగా మనం ఏం ధ్యానించామంటే పరలోక సింహాసనము, పరలోకంలో నిర్ణయించబడుతున్న సంగతులు. చంద్ర కొంచెం బయట తీసుకెళ్ళమ్మా. కాబట్టి మూడవదిగా మనము పరలోక సింహాసనము, ఆ సింహాసనం దగ్గర జరిగే సంగతులను మనము ధ్యానిస్తూ వచ్చినాం. తర్వాత పరలోకములో ఏదైతే నిర్ణయించబడుచున్నదో అదే భూమి మీద కూడా నెరవేర్చబడుచున్నదని మనం ధ్యానిస్తూ వచ్చినాం. నాలుగవదిగా మనము రెవల్యూషన్ అబౌట్ ట్రిబులేషన్, శ్రమల గురించినటువంటి ప్రత్యక్షత మనం ధ్యానిస్తూ వచ్చిన వారంగా ఉంటున్నాం. ఈ శ్రమల కాలము మహాశ్రమల కాలముగా ఉంటున్నది. లేకపోతే మొదటి శ్రమల కాలం, రెండవ శ్రమల కాలం, మూడవ శ్రమల కాలముగా మనము ధ్యానించినాం. ఐదవదిగా మనం ధ్యానించిన సత్యం ఏంటి అంటే ఇశ్రాయేలీయులను గురించినటువంటి ప్రత్యక్షత, ద రెవల్యూషన్ అబౌట్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. వారికి ఏమి జరగనై ఉన్నది, ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొనై ఉంటున్నారు, వారి భవిష్యత్తు ఏంటి అనేది ప్రకటన గ్రంథంలో ఎంతో తెలియజేయబడుతూ వచ్చింది, మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఆరోదిగా మనం ధ్యానించిన సత్యం ఏంటి అంటే ద ట్రినిటీ ఆఫ్ సాటన్, సాతాను యొక్క త్రిత్వము. అంటే సాతానుడు, ఆ యొక్క అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీరు ముగ్గురు సాతాను త్రిత్వముగా పిలువబడుతున్నారు. వారు ఒకరొకరు ఏమి చేయబోతున్నారు, వారికి కలిగేటువంటి ఫలితం ఏంటి, అంటే వారు ఎలాంటి తీర్పును పొందబోతున్నారు అనేది మనం ధ్యానిస్తూ వచ్చినాం. తర్వాత చివరిగా 7వదిగా ద రెవల్యూషన్ అబౌట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, లేకపోతే ద రెవల్యూషన్ అబౌట్ చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘం గురించిన ప్రత్యక్షత. కాబట్టి ఇది మనకెంతో ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఈ ప్రత్యక్షత మనకు నెరవేర్చబడనై ఉంటున్నది. అందుకే ఈ యొక్క ప్రత్యక్షత మనకెంతో ఆసక్తికరంగా ఉంటుంది. మనం అంతేకాదు, దీన్ని మనం జాగా తెలుసుకోవాలి. అప్పుడే నిజంగా ప్రభువును మనం స్తుతించగలం,
ప్రభువును హత్తుకొని ప్రభు కొరకు జీవిస్తూ మనం ముందుకు సాగగలం. అందుకనే దేవాది దేవుడు ఎంతో ఆశ కలిగిన వాడై తన కుమారునికి ఈ యొక్క సంగతులు తెలియజేశాడు. కుమారుడు దూత ద్వారా యోహానుకు తెలియజేశాడు. ఆ యోహాను ఇప్పుడు మనందరికీ ఆయన తెలియజేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సంగతులు మనం తెలుసుకోవాలి. ద ఫ్యూచర్ ఆఫ్ క్రిస్టియన్స్ లేదా ఫ్యూచర్ ఆఫ్ చర్చ్, ద ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనేది మనకు ఎంతో స్పష్టంగా ప్రకటన గ్రంథంలో వివరించబడినదిగా ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క సంఘము గురించిన ప్రత్యక్షత, దేవుని బిడ్డల ప్రత్యక్షతను మనము అగైన్ వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 7 థింగ్స్, 7 విధాలుగా మనం ధ్యానించాలని నిర్ణయించుకున్నాం. అందులో మొట్టమొదటిగా మనం ఏం చేశామంటే, మొట్టమొదటిగా సంఘానికి జరగనైనటువంటి సంగతి సంఘము ఎత్తబడుట, ద ర్యాప్చర్ ఆఫ్ చర్చ్, సంఘం ఎత్తబడుటను మనము ధ్యానించినాం. కాబట్టి అది ఎప్పుడు జరగనై ఉన్నది అంటే, చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే ప్రీ ట్రిబులేషన్ థియరీ ఉంది, మిడ్ ట్రిబులేషన్ థియరీ ఉంది, పోస్ట్ ట్రిబులేషన్ థియరీ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ మనం విశ్వసించే సత్యం ఏంటి అంటే, శ్రమలకు ముందే సంఘము ఎత్తబడుతుంది అని మనం విశ్వసిస్తూ ఉంటున్నాం. అనేక మంది బైబిల్ పండితులు, బోధకులు కూడా ఇదే నమ్మచ్చు ఉంటున్నారు. కాబట్టి శ్రమలు రాకముందే సంఘము ఎత్తబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలు ప్రభువును కలుసుకుంటారు, వారు కొనిపోబడేవారుగా ఉంటూ ఉన్నారు. దీని గురించి మనము గత వారము ధ్యానిస్తూ వచ్చినాం. రెండవదిగా దేవుని బిడ్డలకు అంటే జరగబోయే రెండవ సంగతి, ప్రకటన గ్రంథంలో తెలియజేయబడిన ప్రత్యక్షత ఏంటంటే, మనం చదివినట్లు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో ఏమని రాయబడుతుందంటే, ప్రభు ఇలాగంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి మనకు దేవుడు జీతము ఇవ్వనై ఉన్నాడు. ఇక్కడ తెలుగులో జీతం అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో మీరు కనుక చదివితే రివార్డ్ అని రాయబడి ఉండేది, బహుమానము అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి యెషయా గ్రంథంలో కూడా అనేక సంవత్సరముల క్రితమే ఆ దేవుడు సంఘానికి ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క బహుమానము, ఆ జీతం గురించి ప్రవచనాపూర్వకంగా చెప్పబడుతూ వచ్చింది. చూడండి, యెషయా గ్రంథం 62:11, ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీలకు ఈ సంగతి చెప్తున్నాను అనలేదు. దేవుని ప్రవచనం ఏముందంట, బూదిగంతముల వరకు అంటే ఇక్కడ సంఘము ఈ యొక్క మాటలో గుప్తముగా ఉంటూ ఉన్నది. కాబట్టి సంఘమునకు తెలియజేస్తున్నాడు, యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది, సకల ప్రజలకు రక్షణ మార్గము తెలియజేయబడింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఎక్కడుందంట, ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఏం చేస్తున్నట్టు, ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. కాబట్టి మనము గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, దేవుడు తన బిడ్డలకు జీతము లేదా బహుమానమును ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ బహుమానం మనందరికీ ఆయన ఇవ్వడానికి రానైన దేవుడుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, సంఘానికి జరగబోయే రెండవ ప్రత్యక్షత ఏంటి, జరగబోయే రెండవ సంగతి, ప్రకటన గ్రంథంలో తెలియజేయబడిన ప్రత్యక్షత ఏంటి అంటే ద రివార్డ్స్. కాబట్టి సంఘానికి జీతము లేదా బహుమానము, ఇది దేవుడు ఆయన వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథంలో వాగ్దానం చేశాడు, మత్తయి సువార్తలో వాగ్దానం చేశాడు, ప్రకటన గ్రంథంలో వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక తప్పకుండా ఆయన ఏం చేస్తాడంటే మనకు ఆయన దాన్ని అనుగ్రహించేవాడుగా ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి చాలామంది కొంతమంది ఇలాగా ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఎందుకని ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు, ఎందుకు జీతం ఇవ్వబోతున్నాడు, పరలోకానికి మనందరికీ ఆయన ప్రవేశాన్ని ఇచ్చాడు కదా, అయినా కానీ ఎందుకు ఆయన మరలా జీతము లేదా బహుమానము రివార్డు ఆయన ఇవ్వబోతున్నాడు అని అంటే, కాబట్టి ప్రియమైన ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, చాలామంది ఇలాగంటూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, అక్కడ ఒక తోటమాలి ఉన్నాడు, ఆయన పని కొరకై కొంతమందిని ఆయన ఉదయకాలమున నియమించాడు.
వారు పని చేస్తూ వచ్చారు. మరి కొంతమందిని 11 గంటలకు పెట్టాడు, మరి కొంతమందిని అరౌండ్ 3 అక్కడ పెట్టాడు, మరి కొంతమందిని 5 గంటలకు పెట్టాడు. కాబట్టి వీళ్ళందరికీ ఏం చేశాడు? వారికి ఇచ్చిన జీతం 1 దేనారమే. అప్పుడు మొదట వచ్చిన వారు అడుగుతూ వచ్చారు, ఏంటి మాకు వారికి ఒకటేనా అని అడుగుతూ వచ్చినారు. కాబట్టి ఆయన అంటాడు, నేను నియమించాను, ఇది నా సొమ్ము, నేను ఇవ్వడానికి నాకు ఇష్టమైనప్పుడు మీకు అభ్యంతరం ఏంటి అని ఆయన అడిగాడు. ఇది చాలామంది దీన్ని బట్టి ఏమంటారంటే, విశ్వాసులందరికీ ఒకటే విధానమైన బహుమానం ఉంటుంది, జీతం ఉంటుంది అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అది సత్యం కాదు. కాబట్టి అది ఏమి తెలియజేస్తున్నదంటే, అది మొదటి గంటలో ఇశ్రాయేలీయులు, చివరి గంటలో దేవుని కృప ద్వారా వారు అంటే ఆ దేవుని రాజ్యములో చేర్చబడబోయే సంఘాన్ని గురించి చెప్తున్నది. ఆయన ఉచితంగా వారికి ఏం చేస్తున్నాడు? తన కృపను బట్టి వారికి ఆయన ఇచ్చుచూ ఉంటున్నాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మన యొక్క ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఎందుకు ప్రభు బహుమానం ఇస్తాడు? ఎందుకు ఆయన జీతం ఇస్తాడు అంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక కారణం ఉంది. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5:12 మనం అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 5:12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఇలాగన వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మన సంతోషాన్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే పరిపూర్ణం చేయాలనుకుంటున్నాడు. ఎందుకు బహుమానం ఇస్తున్నాడంటే, హీ వాంట్స్ టు మేక్ అస్ జాయ్ఫుల్. ఆయన మనల్ని ఎంతో సంతోషపరచాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. అందుకని ఇంతవరకు మనం పాట పాడుతూ వచ్చినాం, కాలము సమీపము, ప్రభు యేసు వచ్చును. ఆయన ఏం చేస్తాడంట? ఆయన జీతం ఇస్తాడంట. అందుకని చివరికి ఏమనింది? ఆనందం పొందేదరు. వారు ఎప్పుడు ఏమవుతారంట? ఆనందం పొందుతారు. కాబట్టి చాలాసార్లు మనం ఇప్పుడు అడగవచ్చు, మనం ఎంతో కష్టపడుతూ ఉన్నారు, క్రైస్తవులు శ్రమ పడుతున్నారు, హింసించబడుతున్నారు, మరి ఆ దినమున వారు ఆ బహుమానం తీసుకున్నప్పుడు వారికి ఏమవుతుంది? ఎంతో సంతృప్తి, ఎంత ఆనందము వారికి కలిగేది, ఎంతో ఆనందం కలిగేదిగా ఉంటున్నది. కాబట్టి ఎవరైనా కష్టపడి ఒక ప్రయాసపడి ఒక పోటీలో పాల్గొన్నారనుకోండి, గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు? వారికి ఎంతో సంతోషం. అదే గోల్డ్ మెడల్ లేదనుకోండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ ఎలా ఉంటుంది? నిరుత్సాహంగా ఉంటుంది. ఇంత కష్టపడినా ఏమీ లేదే అనే బాధ. కాబట్టి దేవుడు కూడా ఏం చేయాలనుకున్నాడంటే, హీ వాంట్స్ టు మేక్ హిస్ చిల్డ్రన్ జాయ్ఫుల్. ఎంతో సంతోషముతో ఆనందముతో వారిని నింపాలనుకున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, సంతోషించి ఆనందించుడి, మీకు ఒక దినమున మరి గొప్ప సంతోషము కలగనైనది, మీకు బహుమానము మీకు దొరుకుతుంది. ఆ దినమున మీరు ఎంతగానో సంతోషిస్తారు, మీరు పడిన శ్రమంతా మర్చిపోతారు, మీరు పడిన ప్రయాసంతా మర్చిపోతారు. ఎంతో సంతోషముతో దేవుడిచ్చిన బహుమానంతో నింపబడేవారుగా ఉంటున్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఆయన బహుమానం ఇచ్చుటలో మనం గ్రహించాల్సిన సత్యం ఏంటి అంటే, ఈజ్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ యాజ్ జస్ట్ గాడ్. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు అని నిరూపించబడబోతున్నది. చూడండి, అందరికీ ఒకటే రకమైనటువంటి బహుమానం ఇచ్చాడు అనుకోండి, ఎలాగుంటుంది? అపోస్తులు ఎంత బాధపడతారు, వాళ్ళు ఏం చేశారు? ఎంతో కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, ఇండ్లు వాకిలు అన్నీ వదిలేశారు, చివరికి హతసాక్షులు అయిపోయారు. ఇటువంటి వారికి ఇప్పుడు మన దినాల్లో మనమంతా సుఖంగా, కాబట్టి మనం కూడా దేవుని ఎదురు నిలబడితే వారికి మనకు ఒకటే రకమైన బహుమానం ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అది న్యాయంగా ఉంటుందా? ఉండనే ఉండదు. అందుకని ఈజ్ గోయింగ్ టు గివ్ రివార్డ్స్. ఆయన జీతం ఇవ్వబోతున్నాడు. దాని ద్వారా ఆయన ఏం నిరూపించబోతున్నాడంటే, ఆ ప్రభు ఎంత న్యాయవంతుడో అనేది కూడా ఆయన నిరూపించున్నాడు. మూడవదిగా ఆయన ఎందుకు బహుమానం ఇస్తాడంటే, ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానము నెరవేర్చబడి, ప్రవచనము చెప్పబడింది, ఆ ప్రవచనాన్ని ఆయన నెరవేర్చున్నాయి ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా అనేక రకాలైన మన కారణాలు మనం చెప్పుకోవచ్చు. కానీ మనం పాఠంలోకి ముందుకు సాగుదాం, ఎందుకంటే ఇది చాలా పెద్ద మనకు బైబిల్ స్టడీ. 3 బైబిల్ స్టడీస్ మనం ధ్యానించవచ్చు, కానీ క్లుప్తంగా మనం ముగించుకుందాం. ఈ సమయంలో మనం గ్రహించవలసిన రెండవ సత్యం ఏంటంటే, ఎప్పుడు ఆయన బహుమానం ఇయ్యనై ఉంటున్నాడు? వెన్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ద రివార్డ్ ఆర్ ద ప్రైజ్.
మనం ఎప్పుడు పొందబోతూ ఉంటున్నాం. దీని గురించి అంటే సరైనటువంటి అంటే బైబిల్ పండితులు ఇలాగా ఈ సమయంలో ప్రజలకు ఆయన ఇయ్యబోతున్నాడు అనేది ఎవరు చెప్పలేదు. కానీ కొంతమంది ప్రెడిక్ట్ చేసిన సత్యం ఏంటి అంటే దేవుని ప్రజలు ఎత్తబడిన వెంటనే ఆయన వారికి బహుమానం ఇవ్వబోతున్నాడంట. ఎలా చెప్పగలం? చూడండి, మత్తయి సువార్తలో మనం చూస్తూ వచ్చినాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక ఉపమానం చెప్పబడుతూ వచ్చింది. ఏంటి ఆ ఉపమానము? తలాంతుల గురించిన ఉపమానం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఒకరికి 5, ఒకరి 2, ఒకటి తలాంతులు ఇస్తూ వెళ్ళినాడు. తర్వాత ఏమైపోయింది చూడండి, 19వ వచనం. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనేను. ఎంత టైం చేశాడు? వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంట? లెక్క చూసుకుంటున్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు మనము ఆయన ఎదుర్కొన్న వెంటనే మన లెక్క చూసి మనకేం చేయబోతున్నాడు? ఆయన జీతం ఇవ్వబోతున్నాడు, బహుమానం ఇవ్వబోతున్నాడు అనేది మనము చెప్పగలిగే వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఎలాగే ఆయన ఇవ్వబోతున్నాడు అంటే మనం గ్రహించవలసిన రెండవ సత్యం ఏంటి అంటే చూడండి, ప్రకటన గ్రంథం 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 Corinthians chapter 5 10వ వచనం అందరం కలిసి చదువుదాం. 2 Corinthians 5:10 2 Corinthians 5:10 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. కాబట్టి ప్రకటన గ్రంథములో మనం గ్రహించవలసిన 2 సత్యములు ఏంటంటే, ఒకటి క్రీస్తు న్యాయపీఠము, ద థ్రోన్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. రెండవది ఏంటంటే ధవల అనే సింహాసనము, ద వైట్ థ్రోన్. ఈ రెండు వేరువేరుగా ఉంటున్నాయి. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ చెప్పబడినది క్రీస్తు దినము, ఆ దినం జరగబోయేది ధవల సింహాసనము, దేవుని దినము అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ రెండు వేరువేరుగా ఉంటున్నాయి. క్రీస్తు సింహాసనం ఎదుట జరిగేటువంటి సంగతి ఏంటంటే అక్కడ కేవలము దేవుని బిడ్డలు మాత్రమే నిలవబడతారు, అన్యులు అక్కడ నిలవబడరు. కానీ ధవల సింహాసనం ఎదుట ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడింది, తర్వాత మనం ధ్యానించుకుందాం. అక్కడ దేవుని ఎరగని ప్రజలు తీర్పు పొందడానికి అక్కడ వారు నిలబడబోతున్నారు. కాబట్టి దేర్ ఆర్ 2 thrones. వన్ ఈజ్ ద థ్రోన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద సెకండ్ ఈ వైట్ థ్రోన్. ఈ రెండు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరగబోతున్నది అంటే ఇక్కడ పౌలు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. కాబట్టి ఆయన ఆ దినం ఏం చేస్తాడంటే హీ విల్ జడ్జ్ us. దేని విషయంలో జడ్జ్ చేస్తాడు? నాట్ ఫర్ సిన్. కాబట్టి పాపం విషయంలో కాదు. ఎందుకంటే ఆల్రెడీ మన సంఘం అనేది ఏంటంటే పాపం విషయంలో ఆ ప్రభు మన నిమిత్తమై మరణించినాడు, ఆయన రక్తం చేత మనం కడగబడుతూ వచ్చినాం. అందుకని రోమా 8:1 ఏమని రాయబడింది? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము శిక్షించబడడానికి కాదు, కానీ ఎవరు ఎటువంటి బహుమానం పొందాలి, ఎవరు ఎటువంటి జీతం పొందాలి అనేది ప్రభు నిర్ణయించనై ఉంటున్నాడు. దాని నిమిత్తమై ఆయన ఏం చేస్తాడంటే మన యొక్క క్రియలన్నిటినీ ఆయన ఆ దినమున మనకు తెలియజేసి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కదా. కాబట్టి ఆయన తీర్పులో ఎక్కడే కానీ అన్యాయం లేదు అని తెలియజేయడానికి హీ విల్ రివీల్ ఎవ్రీథింగ్. మనం చేసిన ప్రతి పనిని ఆయన మనకు వివరిస్తాడు. ఎందుకు ఈ బహుమానం నీకు ఇచ్చాను, ఎందుకు వారికి ఇచ్చిన బహుమానం నీకు రాలేదు, ఎందుకు పోగొట్టుకున్నావు అనేది ఆ ప్రభు తెలియజేస్తాడు. తర్వాత ఎందుకు వారికంటే గొప్ప బహుమానం నీకు వచ్చింది, కారణం ఏంటి, ఎలా ప్రయాసపడ్డావు అనేది కూడా ప్రభు ఆ దినమున తెలియజేస్తాడు. కాబట్టి దీని గురించి మనం ఇంకా లోతుగా నేర్చుకుందాం. కాబట్టి ఎప్పుడు ఇవ్వబోతున్నాడంటే ఆ ప్రభు వచ్చిన వెంటనే మనం ఏం చేయబోతున్నాం? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలవబడనన్నాం. అందుకని రోమేలకు రాసిన పత్రికలో కూడా 14వ అధ్యాయంలో పౌలు మరి ఒక మాట అన్నాడు. Romans chapter 14
11, 12 వచనాలు అందరం కలిసి చదువు. 11 and 12. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. దెర్ ఈస్ గోయింగ్ టు బి వన్ డే, ద డే ఆఫ్ అకౌంటబిలిటీ అంటారు. ఒక దినం రాబోతున్నది, లెక్క చెప్పవలసిన దినము వస్తుంది. ఆ దినమున ప్రభు సమస్తమును ఆయన లెక్కలోనికి తీసుకుంటాడు. మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన వైఖరులు, మన ఉద్దేశాలు సమస్తము ఆయన లెక్కలోనికి తీసుకొని మనకు తీర్పు తీర్చనై ఉన్నాడు. ఏం తీర్పు? ఏ బహుమానం వీరికి ఇవ్వాలి అనేది ఆయన నిర్ణయించనై ఉంటున్నాడు. అదే ధవల సింహాసన తీర్పులో ఏం జరుగుతుందంటే ఆయన వారికి ఈ యొక్క జీవ గ్రంథమును తెరచి అక్కడ ఏం చేస్తారంటే వారిని నరకానికి పంపిస్తాడు. అది ధవల సింహాసనం ఎదుట జరగనైనటువంటి తీర్పు. క్రీస్తు సింహాసనం ఎదుట ఎవరుంటారు? సంఘం మాత్రమే ఉంటుంది. ఆ సంఘము క్రియలకు ఆ జీతము కలగబోతూ ఉంటున్నది. తర్వాత మనము గ్రహించవలసిన మరొక సత్యం ఏంటి అంటే, చూడండి, మూడవదిగా ఈ బహుమానము అన్నప్పుడు చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, దేవుడు ఉచితంగా ఇస్తాడులే, ఆయన కృపను బట్టి ఇస్తాడులే అని అనుకుంటూ ఉంటారు. వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ సత్యం? ఏంటి అంటే, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ రివార్డ్ ఈజ్ నాట్ ఫ్రీ. కాబట్టి రక్షణ అనేది ఉచితము, బహుమానం అనేది ఉచితము కాదు. కాబట్టి మనము బహుమానం అంటే ఏం చేయాలి? వెల చెల్లిస్తేనే మనకు బహుమానం అనేది దొరుకుతుంది. కాబట్టి విశ్వాసులందరూ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, మనము ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్ వీ కెనాట్ రిసీవ్ ద రివార్డ్. మనము వెల చెల్లించకపోతే బహుమానం మనకు రాదు. కానీ క్రీస్తు రక్షణను మాత్రం ఉచితంగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ వెల ఎవరు చెల్లించారు? ప్రభువు చెల్లించాడు. ఆ సిలువలో మనందరి పాపం నిమిత్తమై యేసు ప్రభు వెల చెల్లించినాడు. మనందరి పాప శిక్షను తన మీద వేసుకున్నాడు. ఆయన మరణించినాడు, పాతిపెట్టబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైనా నా యుద్ధకు వస్తే విశ్రాంతిని ఇస్తానన్నాడు, ఉచితంగా వారికి రక్షణ ఇస్తానన్నాడు. అందుకని రోమా 3:24 ఏమని రాయబడింది? లెట్ us turn to Romans 3:24. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి ఉచితముగా నీతిమంతులు. కాబట్టి రక్షణ లేకపోతే నీతిమంతులుగా తీర్చబడుట, పరలోక రాజ్య వారసులుగా చేయబడుట అనేది ఉచితము. దేర్ ఈజ్ నో నీడ్ టు పే ఎనీథింగ్. కానీ చాలామంది ఇంకా మనుషులు గ్రహించడం లేదు. ఏదో చేయాలి, ఏదో చేస్తే రక్షణ వస్తుంది అని ఎంతోమంది అనుకుంటున్నారు. ఇంకా అలాగా ఎఫ్ఎస్సీలు కూడా అనుకుంటున్నప్పుడు పౌలు వారికి స్పష్టంగా ఒక మాట తెలియజేశాడు. చూడండి, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్పుచున్నదో చూడండి. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. అంటే ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ఉచితంగా మనకు రక్షణ ఇస్తున్నాడు. కాబట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ద సాల్వేషన్ ఇస్ ఫ్రీ బట్ రివార్డ్ ఈజ్ నాట్ ఫ్రీ. కానీ బహుమానం పొందాలి అంటే, జీతం పొందాలి అంటే మనం ఏం చేయాలంట? వెల చెల్లించాలి, ప్రయాసపడాలి. అప్పుడే ఆ జీతము, ఆ బహుమానం అనేది మనకు దొరికేదిగా ఉంటున్నది. ఎలాంటి జీతము, ఎలాంటి బహుమానం మనం పొందబోతున్నాం? వాట్ సార్ట్ ఆఫ్ రివార్డ్ అనేది మనం ఆలోచించినట్లయితే 7 విధాలైన బహుమానాలు ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటిగా మనం ఇప్పుడు చూసుకున్నాం. ఏంటిది అది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము నిత్య జీవము అనేటువంటి బహుమానం మనకు ఆయన అనుగ్రహించిన ఉన్నాడు. సో చూడండి, యోహాను సువార్త 3:16 అందరం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయము పుట్టిన వాని విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందును ఆయన అనుగ్రహించెను. కాబట్టి మొట్టమొదటిగా నిత్య జీవం. రెండవది ఈ జీతము, రివార్డ్ అనేది మనం క్లుప్తంగా మనం ముందుకు సాగుదాం. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి,
రోమేలు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనకు 17వ వచనంలో ఒక మాట రాయబడింది. రోమన్స్ చాప్టర్ 8:17. మనమందరం కలిసి చదువుదాం. రోమా 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమపడిన క్రీస్తుతోడి వారసులము. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడింది, వీఆర్ అంటే మనం ఎవరమంటే వారసులం అంట. వీ హ్యావ్ అథారిటీ టు రిసీవ్ ఇన్హెరిటెన్స్. కాబట్టి మనకేం ఇవ్వబోతున్నాడు అంటే దేవుడు ఆయన ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన ఇన్హెరిటెన్స్ అనేది మనకు ఆయన ఇవ్వబోతున్నాడు. అందుకని 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల్లో చదవండి. ఆ స్వాస్థ్యం మన కొరకు ఏం చేయబడిందంట? భద్రపరచబడుచుంటున్నది. కాబట్టి రెండవ బహుమానం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు రిసీవ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్. కాబట్టి ఈ లోకంలో ఇల్లు లేదని బాధ అవసరం లేదు, కారు లేదని అవసరం లేదు కదా, మనకు బట్టలు సరైనవి లేవని భయపడిన అవసరం లేదు, బంగారు లేదు, వెండి లేదు, మనకు పదవులు లేవు, ఆస్తి అంతస్తులు లేవు అనే భయమే లేదు. ఎందుకంటే ఒక దినం రాబోతుంది మనకు ఈ భూమి మీద ఉన్న విలువంతటి కంటే గొప్ప స్వాస్థ్యం మనం పొందబోతున్నాం. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 ఏమని రాయబడింది? ఆయన మన కొరకై తన్ను ప్రేమించు వారి కొరకై సిద్ధపరుచున్నవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయం నాకు గోచరం కాలేదు. అలాంటి సంగతులు ఆ ప్రభు మన కొరకై ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ స్వాస్థ్యం మనం పొందబోచున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ స్వాస్థ్యాన్ని ఏమని ఆయన అంటున్నాడంటే తేజోవాసుల స్వాస్థ్యం అంట. ఆ స్వాస్థ్యము నీవు నేను పొందబోతుంటున్నాం. తర్వాత 3వదిగా మనం గమనించినట్లయితే చూడండి 2 తిమోతి 4:8 ఒక మాట రాయబడింది. 2 తిమోతి 4:8 అందరం కలిసి చదువుదాం. ఇక మీద నా కొరకు నీతి కిరీటమించబడి ఉన్నది. కాబట్టి ఇది ఎవరికి ఇవ్వబడుతుందంట? ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. కాబట్టి నీతి కిరీటము ఆయన మనకు బహుమానముగా, జీతముగా ఆయన ఇవ్వబోతూ ఉంటున్నాడు. తర్వాత చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి ఇక్కడ మనము గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే జీవ కిరీటము మనం పొందబోతూ ఉంటున్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ నీతి కిరీటము, జీవ కిరీటములు మనకు ఆయన ఇయ్యబోతూ ఉంటున్నాడు. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. మత్తయి సువార్త 25:21. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 25:21. అతని యజమానుడు బలా నమ్మకమైన దాసుడా, నీ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషముతో పాలు పొందుమని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ అధికారము ఆయన ఇవ్వబోతున్నాడు. ఒక బహుమానముగా, ఒక జీతముగా ఆయన ఇవ్వబోతుంటున్నాడు. వీఆర్ గోయింగ్ టు రిసీవ్ అథారిటీ. ఎక్కడ? 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ప్రభు రాజ్యం చేయనై ఉన్నాడు. ఆయనతో కలిసి మనం రాజ్యం చేయబోతుంటున్నాం. ఆ రాజ్యంలో ఆయన మనకు అధికారాన్ని ఇస్తాడు కదా. కాబట్టి అందుకని 2 తిమోతి 3:2 రాయబడుతూ వచ్చింది 11. ఆయనతో కలిసి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సో విల్ రూల్ అలాంగ్ విత్ హిమ్. కాబట్టి ఆ యొక్క రూలింగ్లో ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్స్ ఎంతోమందిని ఎన్నుకుంటూ ఉంటారు కదా, అలాగే ఎలాగైతే ఎన్నుకుంటున్నాడో ఆ దినమున ప్రభు మనందరికీ మన యొక్క అంటే ఆయన న్యాయమైన తీర్పునిచ్చి మన పరిస్థితిని బట్టి ఆయన ఏం చేస్తాడు? అధికారం ఇస్తాడు. ఏ అధికారం రాబోతుంది? ప్రైమ్ మినిస్టర్గా అయిపోతున్నాడా, కింగ్గా అయిపోతున్నాడా, గవర్నర్గా అయిపోతున్నాడా? ఆయన నిర్ణయిస్తాడు, మనకు తెలియదు. కాబట్టి మినిస్టరా లేకపోతే కలెక్టరా మనకు తెలియదు. హీ విల్ డిసైడ్ అకార్డింగ్ టు అవర్ వర్క్స్. మన యొక్క క్రియలను బట్టి ఆయన నిర్ణయించబోతున్నాడు. ఎందుకంటే చూడండి దేవదూతల్లో కూడా అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అథారిటీ అంటే లెవెల్స్ ఆఫ్ ఏంజల్స్ ఉన్నారు కదా. కాబట్టి అదేవిధంగా దేవుడు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో మనకు కూడా ఆయన అధికారం ఇవ్వబోతున్నాడు.
అది 1 సంవత్సరం 5 సంవత్సరాలు ముగిసేది కాదు, అది ఎలక్షన్లు వస్తే పోయేది కాదు అది కదా. 1000 ఏండ్ల పరిపాలనలో 1000 years వీఆర్ గోయింగ్ టు రూల్. కాబట్టి ఎంత గొప్ప బహుమానమో ఆలోచించండి. అదేవిధంగా 7వదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 verse 6. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవుని క్రీస్తునికి యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేదురు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు రెయిన్ విత్ హిమ్. కాబట్టి మనం యాజకులముగా ఆయనతో కలిసి మనం ఉండబోతున్నాం. మనకు రెండవ మరణం మీద మనకు ఇంకా అధికారమే లేదు. కాబట్టి ఇలాంటి బహుమానములు ఆయన ఎన్నో మనకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఇంకా మనం చెప్పచ్చు ఎన్నో బహుమానాలు ఉన్నాయి. కాబట్టి మనం చూడండి, ఈ మనం చదివిన బహుమానాలన్నిటిలో ఆయన ఏం చేయబోతున్నాడంటే మన క్రియలకు తగినట్లుగా వాటి పరిమాణము, వాటి యొక్క పవర్ ఉండబోతూ ఉంటున్నది. కాబట్టి మనము ఇప్పుడు 5వదిగా గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, గాడ్ ఈజ్ గోయింగ్ టు డిసైడ్ రివార్డ్. ఆయన ఏ విధంగా బహుమానమును నిర్ణయించబోతున్నాడు, ఆయన లెక్కలోనికి ఏమి తీసుకుంటున్నాడు, ఏ విధంగా నిర్ణయిస్తాడు. ఇది నిజంగా మనకెంతో ప్రాముఖ్యమైన అంశము. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ధ్యానించబోయే సంగతులను బట్టి నీవు నేను పొందబోయే బహుమానము నిర్ణయించబడేదిగా ఉంటున్నది. మొట్టమొదటిగా మనం చూద్దాం, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 Peter chapter 1 verse 7. మనం అందరం కలిసి చదువుదాం. జోసఫ్ కూర్చో, డాడీ దగ్గర కూర్చో. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కలకుటకు కారణమగును. చూడండి ఎంత స్పష్టంగా రాయబడుతుందో. సో దేవుడు నీ బహుమానమును, నీ రివార్డుని ఏ విధంగా నిర్ణయించబోతున్నాడంటే నీ విశ్వాస పరిమాణమును బట్టి నీకు బహుమానము నిర్ణయించబడుచున్నది. కాబట్టి ఎంత గొప్ప విశ్వాసం ఉంటే అంత గొప్ప బహుమానము మనకు దొరుకుతుంది. ఎంత గొప్ప విశ్వాసం ఉంటే అంత గొప్ప జీతము మనకు దొరికేదిగా ఉంటున్నది. కాబట్టి ఇప్పుడేమైనా సహోదరి సోడా, అందుకని పేతురు ఏమంటున్నాడంటే ఈ విశ్వాసం ఏమంటున్నాడు, ఎంతో విలువైన అమూల్యమైన, ఇట్ ఈజ్ ఎ ప్రెషియస్ ఫెయిత్. ఎందుకంటే దాన్ని బట్టి బహుమానం మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. అందుకనే పౌలు ఏం చెప్తూ వచ్చాడు చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనందరికీ బాగా పరిచయమైన వచనం. 2 Timothy chapter 4 verse 7. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. కాబట్టి ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో, విశ్వాసములో ఎదుగుతారో, విశ్వాసంతో ప్రభు కొరకై అధికమైన కార్యాలు చేస్తారో వారికి ఆ విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు, బహుమానం నిర్ణయించబోతున్నాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మన విశ్వాసమును కాపాడుకోవాలి, ఆ విశ్వాసములో ఎదగాలి. తెస్సలోనిక సంఘం గురించి పౌలు ఏమన్నాడు, 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, తెస్సలోనికి మీరు బహుగా వృద్ధి చెందుతున్నారండి. దేంట్లో? విశ్వాసములో. అందుకని అంత గొప్ప వృద్ధి చెందారు కాబట్టి అంత గొప్ప బహుమానం వారికి ఇవ్వబడుతూ వచ్చింది కదా. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, లెట్ us అంటే ప్రొటెక్ట్ అవర్ ఫెయిత్, కీప్ అవర్ ఫెయిత్ అండ్ లెట్ us గ్రో ఇన్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని కాపాడుకొనొచ్చు, మనము ఆ విశ్వాసంలో ఎదుగుదాం. ఎందుకంటే ప్రభు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. సో వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. నీ బహుమానం కొరకై ఆయన మెప్పించాలంటే ఏ విధంగా మెప్పించగలం? కాబట్టి ఎగ్జామినర్ మార్క్ వేయాలనుకోండి, ఆయన మెప్పించాలి మనం కదా, ఎలా మెప్పించగలం? అదేవిధంగా దేవుడిని మెప్పించాలంటే ఏం చేయాలి? విశ్వాసము కనపరచాలి, ఆయన మీద నమ్మిక ఉంచాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన కొరకు మాత్రమే కనిపెట్టుకోవాలి. అలాగా మనము విశ్వాసము ద్వారా గొప్ప బహుమానాన్ని మనం పొందుతాం. రెండవదిగా మనం గమనించినట్లయితే
వాట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అంటే, ఇప్పుడు చూద్దాం మళ్ళా మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇక్కడ ఆయన బహుమానములు ఇచ్చుచున్నప్పుడు 25వ అధ్యాయంలో ఒక మాట ఆయన పలుకుతూ వచ్చినాడు. చూడండి, 21వ వచనం మరలా ఒకసారి చదువుదాం. మాథ్యూస్ గాస్పల్ 25:21. అతడు యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇక్కడ యజమానుడు దేన్ని కన్సిడర్ చేస్తున్నాడు? బల నమ్మకమైన దాసుడా. సో ఈజ్ గోయింగ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫెయిత్ఫుల్నెస్. నమ్మకమును ఆయన యొక్క లెక్కలోనికి తీసుకొని రాబోతూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఏదైనా పని చేయుచున్నప్పుడు, దేవుని కొరకై పాటుపడుచున్నప్పుడు మనము ఎలాగ పాటుపడాలి? నమ్మకంగా దాన్ని చేయాలి కదా. కాబట్టి అందుకని ఒక భక్తుడు ఇలాగన్నాడు, గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సక్సెస్, బట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి ఏదో నువ్వు సాధించి ఎన్నో గొప్ప గొప్ప సంగతులు సాధించాలని ఆయన కోరుకోవడం లేదు. ఆయన నీలో ఏమి కోరుకుంటున్నాడంటే నమ్మకత్వము. ఎంత నమ్మకంగా బోధిస్తున్నాం, ఎంతమందిగా నమ్మకంగా ప్రార్థిస్తున్నాం, ఎంత నమ్మకంగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాం, ఎంత నమ్మకంగా ఆయన కొరకే కనిపెట్టుకొనిచున్నాం, ఎంత నమ్మకంగా ఆయన ఇచ్చిన బాధ్యతను మనము నెరవేరుస్తూ ఉంటున్నాం. కాబట్టి ఫెయిత్ఫుల్నెస్ అనేది, నమ్మకత్వం అనేది ఎక్కడ అది కనబడుతుందంటే, ఇక్కడ తలాంతులు ఇచ్చాడు, ఆ తలాంతుల విషయంలో ఆయనకు బాధ్యతనిచ్చాడు, ఆ బాధ్యతను నెరవేర్చే విషయంలో ఎక్కడ ఏది బయటపడుతుంది? నమ్మకత్వం అనేది బయటపడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, అందుకని మనం గమనించినట్లయితే ఇంట్లో మనకు ఎవరినైనా పనికి పెట్టుకోమని అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం కోరుకుంటాం? నమ్మకత్వం కోరుకుంటాం. వారు నమ్మకంగా పని చేయాలి, వారు నమ్మకంగా ఉంటే చాలు. కాబట్టి అన్నీ వారికి అప్పగించేయచ్చు. అందుకే యోసేపు గురించి ఏమని రాయబడింది? యోసేపు పోతీఫర్ ఏం చేశాడంట? యోసేపు యొక్క నమ్మకత్వాన్ని చూసి మొత్తం ఇంటి అంతటిని ఆయనకు అప్పగించేసాడంట కదా. సో ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. కాబట్టి చాలాసార్లు పని మనుషులు ఎలాగుంటారంటే, ఇల్లు ఉరుము ఊడ్చమన్నాం అనుకోండి కదా, మనం ఉంటే అక్కడ చాలా కష్టపడి ఊడుస్తూ ఉంటారు, చీరలు తీస్తారు, అది చేస్తారు. మనం బయటకు వచ్చామనుకో మన వెనకల వాళ్ళు కూడా వచ్చేస్తారు. అయిపోయిందంటారు. అంటే చూస్తే ఒక రకంగా, చూడకపోతే మరొక రకంగా. కానీ దేవుని విషయంలో అలా చేయలేము. ఆయన విషయంలో ఆయన ఎప్పుడూ ఆయన చూస్తూనే ఉన్నాడు కదా. కాబట్టి పాతాళమును నరక కూపం ఆయనకు బాగా కనబడుతున్నాయంట. కాబట్టి మన యొక్క హృదయం ఎలా కనబడుతుంది? మరి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆయనకు తెలుస్తుంది మనంత నమ్మకంగా దేవుని పనిని చేస్తున్నాం. మనుషుల కోసం చేస్తున్నామా? నమ్మకంగా ఆయన ఇచ్చిన బాధ్యత. కాబట్టి దేవుడు మనందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు కదా. కాబట్టి అందుకనే ప్రభు ఏమన్నాడో చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయంలో, లూకాసు వార్త 12వ అధ్యాయము 42-43 వచనాలు అందరం కలిసి చదువుదాం. లూక్స్ గాస్పల్ 12:42-43. ప్రభు ఇట్లైనను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. కాబట్టి అతడు తనకు కలిగిన దానంతటి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి బాధ్యత దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ బాధ్యతను మనం నమ్మకంగా చేస్తే, ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు? మనకు బహుమానాన్ని ఇస్తాడు. కానీ సామెతల గ్రంథంలో గొప్ప జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? నమ్మకమైన వాడు దొరుకుట అరుదు అంట. ఇట్ ఈస్ రేర్ టు ఫైండ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్. సామెతలు 26లో రాయబడింది. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, దేవుని ఎదుట మనం ఎలాగుండాలంటే నమ్మకంగా మనం ఉండాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇది సాధించలేకపోయాం, అది చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ మనం ఎప్పుడు ఫోకస్ చేయవలసిన ఒక పని ఏంటంటే, నాట్ రిజల్ట్స్, ఫోకస్ ఆన్ ఫెయిత్ఫుల్నెస్. ఎంత నమ్మకంగా దేవుడిచ్చిన పనిని మనం చేయించున్నాం. కాబట్టి దాని మీద మనము ఫోకస్ చేయగలిగితే దేవుడు దాన్ని బట్టి ఏం చేస్తాడంటే గొప్ప బహుమానం ఇస్తాడు. అనేక మంది రాకపోవచ్చు, అనేక మంది రక్షించబడకపోవచ్చు, ఆత్మలు ఎన్నో రక్షించబడకపోవచ్చు, లేకపోతే ఎంతో నిరుత్సాహం ఎదురు కావచ్చు. కాబట్టి మనము ఒక దినం యూత్ మీటింగ్లో మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. ఎవరి స్టోరీ చదివాం?
మిషనరీ హడ్సన్ టేలర్ కాదు, ఇంకొకరు ధోనీరామ్ జడ్సన్ స్టోరీ మనం చదువుతూ వచ్చి ధ్యానించాం. ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు ఒక్క ఆత్మ కొరకు? 7 సంవత్సరాలు పని చేస్తే ఒక్క ఆత్మ వాళ్ళ దగ్గరకు వచ్చింది. కాబట్టి దేవుడు నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటున్నాడు. బై ద టైం ఆయన చనిపోయే సమయానికి ఏం జరిగింది? ఎంతో వేల మంది రక్షించబడ్డారు, ఎన్నో చర్చిలు స్థాపించబడుతుంది కదా. కాబట్టి మన రెండవదిగా ప్రభువు లెక్కలోనికి తీసుకునే ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే నమ్మకత్వము. కాబట్టి ఏదైతే దేవుడిచ్చాడో ఎంత చిన్న పని అయినా దాన్ని మనం ఏం చేయాలి? నమ్మకంగా చేయాలి. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో నమ్మకంగా చేయాలి. అది ఊడడం కావచ్చు, చాపలేయడం కావచ్చు, వంట చేయడం కావచ్చు, వ్యాన్ కావచ్చు, లేకపోతే మరి ఏదైనా కానీ పాటలు పాడడం కావచ్చు, బోధించడం కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద వర్క్, ఎంత చిన్నదైనా మనం ఏం చేయాలంట? నమ్మకత్వం దాంట్లో కనబడాలి. అప్పుడే మనకు గొప్ప బహుమానము దొరుకుతుంది. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుడు లెక్కలోని తీసుకుని పోయే మరొక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 1 Corinthians chapter 3 8వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 కొరింథీ 3:8. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతి వాడును తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడుతుంది? ప్రయాసనకు పనిని గురించి రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం ఎంతగా ఏ విధంగా పని చేస్తున్నాము అనేది దేవుడు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి కష్టం ఎంత ఎక్కువగా ప్రభు కొరకే కష్టపడతారో ఆ దినం ఏం దొరుకుతుంది వారికి? అంత గొప్ప బహుమానము దొరికేదిగా ఉంటున్నది కదా. కాబట్టి మనము ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు ఇంకా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే దానికంటే ముందు 1 కొరింథీ 3:14 చదువుదాం. 1 Corinthians chapter 3 verse 14. ఇది చదివిన తర్వాత చదివితే మనకు బాగా అర్థమవుతుంది. 1 కొరింథీ 3:14. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. కాబట్టి పని ఏం చేయబడాలంట? నిలవాలి. కాబట్టి ఎలాగ నిలుస్తుంది? ఒక దినమున దానిని దేవుడు అగ్ని పరీక్ష కిందకి తీసుకొని రాబోతున్నాడంట. కాబట్టి కట్టె, కొయ్యి, కాలు ఇవన్నీ ఏమవుతాయి? బూడిదైపోతాయి. కాబట్టి మిగిలింది ఏది? అప్పుడు అవి నిజంగా మనకు గొప్ప ఏదంటే పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవి నిలబడతాయి. వీటికి మనకు బహుమానం వస్తుంది. కాబట్టి మనం చేసే పని ఎలాగ ఉండాలంట? మనము బంగారంలాగా, వెండిలాగా, వెలగల రాళ్ళలాగా ఉండాలి మన పని. అందుకని మన పని ఎలాగ ఉండకూడదు? కర్ర, గడ్డి, కొయ్యలాగా ఉండకూడదు. వాటి ఉంటే అదేమైపోతుంది? దేవుని ఎదుట నీ పని నిలవదు, కాలిపోతుంది. ఎందుకంటే ఈజ్ గోయింగ్ టు ఎగ్జామిన్ అండర్ హిస్ హోలీ ఫైర్. పరిశుద్ధ అగ్ని కింద దాన్ని ఏం చేయబోతున్నాడంట? పరీక్షించబోతున్నాడు. కాబట్టి నిలిచినదైతేనే బహుమానం దొరుకుతుంది. అందుకని ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. Ephesians chapter 6 verse 6. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా. కాబట్టి దాసుడైనను స్వతంత్రుడైన మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. కాబట్టి మనం చేసే పని నిలవాలి అంటే ఇక్కడ పౌలు చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే ద యాటిట్యూడ్ బిహైండ్ అవర్ వర్క్ షుడ్ బి రైట్. మన యొక్క పని వెనకల వైఖరి ఎలా ఉండాలంట? ఉద్దేశము, వైఖరి సరైనదిగా ఉండాలి. ఎలాంటి ఉద్దేశం, ఎలాంటి వైఖరి కనబడాలి? నేను చేసే పని మనుషులకు కాదు, మనుషుల యొద్ద నుంచి మెప్పు కొరకు కాదు, ప్రభువు కొరకు చేస్తున్నాను, ప్రభువుకు చేస్తున్నాను అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. అప్పుడే అది నిలబడుతుంది. అప్పుడే మనం సరైన విధానంలో చేయగలం.
అలా కాకుండా మనుషులను సంతోషపెట్టినట్లుగా మనుషుల కొరకు తాత్కాలికమైన ఫలితాల కొరకు లోకంలో దొరికేటువంటి తాత్కాలికమైన వాటి కొరకు మనం పాటుపడితే ఏం జరుగుతుందంట? అవి కర్ర కట్టె కాలిపోతాయి, నిలబడవు. కాబట్టి ఫలితం ఉండదు. కాబట్టి ఆ మనం నిరుత్సాహపడవలసి వస్తుంది. ఇంత పని చేశామే, ఎందుకు మాకు బహుమానం రాలేదు అంటే ప్రభు అంటాడు, బుక్ తెరిచి చూపిస్తాడు, ఎందుకు చేశావు నువ్వు? నీ హృదయంలో ఏముంది ఆలోచన? ఎవరి కోసం చేశావు? నీ మెప్పు కొరకు చేశావు, నీ ఘనత కొరకు చేశావు, నీ ఐడెంటిటీ కొరకు చేసినావు, నీ రికగ్నిషన్ కొరకు చేశావు అని ఇలాగన్నీ ఆయన చెప్పినప్పుడు నోరు మూసుకోవాల్సిందే, నోరు తెరవడానికి వీలుండదు. కాబట్టి ఏం చేయాలి? అదంతా కాలిపోతుంది. కాబట్టి అలా కాలిపోకూడదంటే మనం ఎప్పుడు ఎలాగుండాలంటే, ఏ పని చేసినా నేను ఎవరికి చేస్తున్నాను? దేవునికి చేస్తున్నాను అని ఆయనను సంతోషపెట్టడానికి మనం చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మనం చేసే పని ఎలాగుంటుందంటే, బంగారులాగా వెండిలాగా వెలగల రాళ్ళలాగా అది గట్టిగా ఉంటుంది. అగ్ని పరీక్షలో అది నిలిచినది అవుతుంది. గొప్ప బహుమానం మనకు దొరుకుతుంది. కాబట్టి అలాగా మనం పని చేయడానికి మనం ముందుకు సాగుదాం. తర్వాత ప్రభువు తీసుకునే 4వ కన్సిడర్ ద ఫోర్త్ థింగ్ ఈజ్ గోయింగ్ టు ఇంటూ అకౌంట్ ఈజ్, లెట్ us turn to మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం అందరం కలిసి చదువుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. కాబట్టి ప్రభు 4వదిగా ఆయన తీసుకునేటువంటి మరి యొక్క సంగతి ఏంటంటే, ఈజ్ గోయింగ్ టు లుక్ అట్ అవర్ స్ట్రైవింగ్. ఆయన ఎంతగా మనం ప్రయాసపడుతున్నామో ఆయన గమనించిన ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం నిజంగా ప్రభు కొరకై ప్రయాసపడగలిగితే ఎంతగా ప్రయాసపడతామో ఆ ప్రయాసను ఆయన చూసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియ కుమారుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు, నా కొరకై కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, నా కొరకై ఎంతగానో ముందుకు సాగుతున్నాడు అని ఆ శ్రమకు ఆ ప్రయాసకు తగినట్లుగా ఆయన ఏమైపోతున్నాడు? బహుమానం నిర్ణయించబోతున్నాడు. కాబట్టి పౌలు, దేవుని శిష్యులు వారెంతో శ్రమపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు. అందుకని వారికి ఎంతో గొప్ప బహుమానము వారు పొందబోతున్నారు. కాబట్టి మనం ఎంత ప్రయాసపడుతున్నాం? కాబట్టి చాలామంది ఎలాగుంటున్నారంటే, ఏదో మందిరానికి వస్తున్నాం పోతున్నాం చాలే అన్నట్లుగా ఉంటున్నారు. మరి ఆ దినమున దేవుని నిలబడినప్పుడు నిరుత్సాహపడవలసి వస్తుంది. ఎందుకంటే ప్రయాసపడలేదు, నీలో ప్రయాసం లేదు. ప్రభు కొరకు సువార్త ప్రకటించడంలో ప్రయాసం లేదు, ప్రార్థించడంలో ప్రయాసం లేదు, మనసును దర్శించడంలో ప్రయాస లేదు, మనసులను ఎంకరేజ్ చేయడంలో ప్రోత్సహించడంలో ప్రయాస లేదు. కాబట్టి ప్రభు కొరకై అనేక ప్రదేశాలకు వెళ్ళి పనిచేయడంలో ప్రయాస లేదు. కాబట్టి ప్రయాస లేకపోతే దానికి బహుమానం అనేది ఉండదు. కాబట్టి అందుకనే మనకు గొప్ప బహుమానం రాయాలంటే అధికముగా ప్రయాసపడదాం. ప్రభు కొరకై లెట్ us strive. సమయాన్ని వినియోగించుకొని ఎంత వీలైతే అంత సమయాన్ని వినియోగించి మనం ప్రయాసపడగలిగితే నిజంగా గొప్ప బహుమానం అనేది ఆయన మనకు అనుగ్రహించిన ఉంటున్నాడు. కాబట్టి 4వదిగా మనం ఎంత ప్రయాసపడుచున్నామో ఆయన తన యొక్క లెక్కలోనికి ఆయన తీసుకొని ఉంటున్నాడు. తర్వాత 5వదిగా మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ప్రభు అంటున్నాడు, వాట్ ఈస్ గోయింగ్ టు లుక్ అట్. ఆయన దేన్ని బట్టి మనకు బహుమానాన్ని నిర్ణయిస్తాడు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు మనము చదువుదాం. మత్తయి సువార్త 5:11-12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగ మీరు పూర్వముందున ప్రవక్తలను హింసించిరి. కాబట్టి 5వదిగా ప్రభు చూచేటువంటి మరి యొక్క సంగతి ఏంటంటే, ఎంతగా మనము ప్రభు కొరకై సహించినాము. కాబట్టి హౌ మచ్ వి ఎండ్యూర్, దాన్ని బట్టి ప్రభు ఒక దినమున బహుమానము నిర్ణయించనంటున్నాడు. ఎంతగా మనం సహించుతామో, ఎంతగా శ్రమలను, నిందలను, అవమానాలు మనం భరిస్తామో దాన్ని బట్టి ప్రభు ఏం చేస్తాడంటే ఆయన గొప్ప బహుమానాన్ని ఆయన నిర్ణయించనంటున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు ఎంతో
ఆయన శ్రమ అనుభవించినాడు కదా. ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? కొరడాలతో ఆయన శరీరాన్ని చీల్చివేశారు, ఆయన మీద ఉమ్మి వేసినారు, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చినారు, ఆయన పిడుగుద్దులు కొద్దినారు, ఆయన వెంట్రుకలు పీకుతూ వచ్చినారు, ఎంతో అవమానకరంగా మాట్లాడుతూ వచ్చినారు. కానీ ఇవన్నీ ఆయన ఏం చేశాడంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఆయన సమస్తమును సహించినాడంట. కాబట్టి ఆయన సహించినాడు. దేని కొరకై సహించినాడు? ఆయన కూడా ఎందుకు సహిస్తున్నాడు అంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. ఏంటి ఆనందము? ఫిలిప్పీ 2:9 ఏమని రాయబడింది? దేవుడు యేసుప్రభు నామమును ఎంతగానో హెచ్చించినాడు, ప్రతి మోకాలు ఆయన నామున వంగు. అన్ని నామముల కంటే పైనామం ప్రభు ఆయనకు దేవుడు ఇచ్చిన వాడుగా ఉంచినాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడు అంతగా సహించినాడు గనక అంతగా ప్రభు ఏం చేయబడ్డాడు? హెచ్చించబడ్డాడు. కాబట్టి మనం ఎంతగా సహిస్తే అంతగా మనం ఏం చేయబోతాం? మన బహుమానమును పొందబోతూ ఉంటున్నాం. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, సహించితే ఏం దొరుకుతుంది? బహుమానం ఉంది. ఎవరైనా ఒక నింద వేశారనుకో, సహిస్తే ఏముంది? మనకు బహుమానం ఉంది. ఎవరైనా కొట్టారనుకోండి, సహిస్తే ఏముంది? బహుమానం ఉంది. రకరకాలైన ఎన్నో పరిస్థితులు మనం సహిస్తే బహుమానం ఉంది. మనం అన్యాయాన్ని సహిస్తే మనకేముంది? బహుమానం ఉంది. కాబట్టి లోకంలో ఎంతగా మనం సహిస్తామో ప్రభు కొరకై మనకంత గొప్ప బహుమానం ఆ దేవుడు మనకు ఈయన ఇంటున్నాడు. కాబట్టి మనం సహించకుండా ప్రతి దానికి మనము లోకానుసారుల వల్లే పోట్లాడితే ఏం దొరుకుతుంది? మనకు మైనస్ అవుతూ ఉంటుంది. ఏ మైనస్ అవుతుంది? బహుమానం మైనస్ అయిపోతా ఉంది కదా. కాబట్టి సహించుదాం, తద్వారా గొప్ప బహుమానం. ఈ లోకంలో మనకు ఎంతో అన్యాయం కలుగుతూ ఉంటుంది. లోకంలో మనకి ఏది కూడా మనకు న్యాయం జరగదు. ప్రభు ముందుగానే చెప్పాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం, లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. మనము ఈ లోకంలో యాత్రికులం. వీఆర్ లివింగ్ ఇన్ ద ఎనిమీస్ టెరిటరీ. శత్రు ప్రపంచంలో మనం ఉన్నాం. కాబట్టి మనకి ఏది న్యాయం జరగదు. మనకు అన్ని అన్యాయం అన్నట్లే కనబడుతూ ఉంటాయి. అయినా కానీ మనం ఏం చేయాలంట? సహించాలి. సహిస్తే గొప్ప బహుమానం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రభు సహించినాడు, మనుషులు సహిస్తూ వచ్చినారు. ఈ లోకరీతిగా కూడా సహించిన వారు ఎంతో గొప్ప బహుమానం పొందుతూ వచ్చారు. యోసేపు జీవితాన్ని చూడండి. హీ సైలెంట్లీ ఎండ్యూర్డ్ ఎవ్రీథింగ్. ఆయన అన్నదమ్ములు చేసిన తిరస్కారాన్ని ఆయన మౌనముగా సహించినాడు. గుంతలు వేసినా సహించినాడు, అమ్మి వేసినా సహించినాడు, నింద వేసినా సహించినాడు, జైల్లో పడ్డా సహించినాడు, శ్రమలకు ఆయన మర్చిపోయినా సహించినాడు. ఇంతగా సహించినందుకు దేవుడు ఏం చేశాడు? ఒక్క సెకండ్లో ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. కాబట్టి సహిస్తే ఎంతో గొప్ప బహుమానం మనకు దొరికేది కాబట్టి. కాబట్టి దేవుడు మన సహనాన్ని కూడా ఆయన ఏం చేయబోతున్నాడంట? తన యొక్క లెక్కలోనికి తీసుకుని వెళ్ళి దానికి తగిన బహుమానం ఆయన నిర్ణయిస్తాడు. ఎంతగా సహిస్తామో అంత గొప్పగా మనము బహుమానాన్ని పొందుతాం. అందుకనే పాట పాడుతుగా, సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. కాబట్టి ఎంతగా ప్రభు కొరకే మనం సహిస్తామో అంత గొప్ప బహుమానం మనకు దొరుకుతుంది. తర్వాత 6వదిగా ప్రభు తన యొక్క లెక్కలోనికి తీసుకుని వెళ్ళే మరొక గొప్ప సంగతి ఏంటంటే, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ 10 34 నుంచి మనం చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 10 ఫ్రమ్ వర్స్ 34. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఇక్కడ పౌలు మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు ఆయన తన యొక్క అకౌంట్లోని తీసుకుని అంటే బహుమానం నిర్ణయించడానికి ఆయన కన్సిడర్ చేసే మరొక సత్యం ఏంటో తెలుసా? మనం ఏం త్యాగం చేస్తున్నామో ఆ త్యాగానికి తగిన బహుమానము ఆయన ఇవ్వబోతున్నాడంట. ఇక్కడ ఏం చేశారంటే, వాళ్ళు ఖైదులు ఉన్న వారిని కనికరించారు. తర్వాత శ్రేష్టమైన స్వాస్థ్యం ఉందని ఎరిగి ఏం చేశారంట? ఆస్తిని కోల్పోవటకు
సంతోషముగా ఒప్పుకొంటిరి. దే సాక్రిఫైస్ దేర్ మనీ, దేర్ వెల్త్. కాబట్టి ప్రియమైన సహోదరి సోడా, నువ్వు ఏదైతే త్యాగం చేస్తావో దానికి గొప్ప బహుమానము దేవుడిస్తాడు. కాబట్టి నువ్వు త్యాగం చేసేదానికి తగిన కాబట్టి త్యాగానికి సాక్రిఫైస్కు తగిన బహుమానం ఆయన ఇవ్వబోతూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఎంత త్యాగం చేస్తామో దానికి తగిన బహుమానం ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి ఆరోదిగా ఆయన ఏం తీసుకుంటాడంట, హీఈస్ గోయింగ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ వాట్ వీఆర్ గోయింగ్ టు సాక్రిఫైస్ ఫార్ హిమ్. ఆయన కొరకై మనం ఏం త్యాగం చేస్తున్నాం? సమయమా, ధనమా, శక్తి, సుఖభోగాల, లేకపోతే అన్నదమ్ముల, అక్కజెల్లెల, అమ్మదనముల, తర్వాత ఏది ఆయన కొరకు త్యాగం చేయబోతున్నాం? ప్రభు యేసు క్రీస్తు వారు ఏం త్యాగం చేశాడు? మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చాడు కదా. దేవునితో కూడా భాగ్యమని ఎంచుకొనలేదు, ఆయన దిగి వచ్చాడు. అందుకనే ఎంతగా దిగి వచ్చినాడో అంతకంటే ఎక్కువ ఆయన హెచ్చించబడ్డాడు. ఆలోచించండి. కాబట్టి మనం అనుకోవచ్చు త్యాగం చేస్తే ఏదో నష్టమవుతుందని, కానీ దేవుని బిడ్డలకు ఏముందో తెలుసా? నువ్వు త్యాగం చేస్తే నువ్వు పొందే నష్టం అనేది లేనే లేదు. దానికే ప్రభు అన్నాడు, దీనికి అనేక రెట్లు ఎక్కువగా మీరు పొందుతారు అని ఆయనే వాగ్దానం ఇచ్చాడు కదా. చాలాసార్లు త్యాగం చేస్తే ఏమో పోతుందని బాధపడుతూ ఉంటారు దేవుని బిడ్డలు, కానీ దేవుడు అనేక రెట్లుగా భూమి మీద ఇస్తాడు, రాబోయే ప్రపంచంలో ఆయన ఇస్తాడు. గొప్ప బహుమానం ఆయన మనకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీకు గొప్ప బహుమానం కావాలంటే ఏం చేయాలంట? త్యాగం చేయాలి. ఎంతగా త్యాగం చేస్తావో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద రివార్డ్. తర్వాత 7వదిగా చివరిగా మనం చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. Philippians chapter 3 verse 13 and 14. Let us read all together. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు గలుగు బహుమానం పొందవాలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ పౌలు స్పష్టంగా ఒక మాట అంటున్నాడు. ఇక్కడ కూడా బహుమానం అనే మాట రాయబడుతూ వచ్చింది, కానీ మీరు గ్రీక్ భాషలో చూస్తే ఇక్కడ వాడిన పదము మరి ఎక్కడ కానీ లేనే లేదు. మరి ఒక చోట రాయబడింది. అది ఎక్కడంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 Corinthians chapter 9 verse 24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. కాబట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఇక్కడ 7వదిగా ప్రభు తన యొక్క లెక్కలోనికి తీసుకుని వెళ్ళే మరొక గొప్ప సంగతి ఏంటంటే, ఎంతగా నువ్వు బహుమానం పొందాలని ప్రభు కొరకై పాటుపడ్డావు, పోటీ పడినావు అని చెప్పచ్చు. కాబట్టి నువ్వు ఎంతగా పోటీ పడినావు ఇతరులతో, నాకు గొప్ప బహుమానం, వాళ్ళకంటే నాకు గొప్ప బహుమానం రావాలి, వారికంటే నేను గొప్ప ప్రైజ్ పొందాలి అని ఎంతగా ప్రయాసపడ్డావో దేవుడు దాన్ని కూడా ఏం చేస్తాడంటే ఆయన లెక్కలోని తీసుకుంటాడు. కానీ ఇది అందరికీ రాదు, పందెమందు పరిగెత్తు వారికే దొరుకుతుంది కదా. కాబట్టి పందెమందు పరిగెత్తే వాళ్ళు. కానీ చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటుంటారో తెలుసా? రక్షించబడినాములే, ఏదో పరలోకంలో ఒక మూల దొరికితే చాలులే అనుకుంటా ఉంటారు కదా. కానీ పౌలు ఏమంటున్నాడు? పౌలు అలాగే ఆలోచించలేదు. నేను గొప్ప బహుమానం పొందాలి, దేవుని మీద నిలబడినప్పుడు నాకు ఘనత రావాలి, నేను దేవుని మీద మెప్పు రావాలి నాకు అని ఆయన ఏం చేస్తున్నాడంట? పందెంలో పరిగెత్తినట్లు ప్రభు కొరకే పరిగెత్తుతున్నాడంట. కాబట్టి మనం కూడా ఎట్లుండాలంటే దేవుని కొరకే పని చేసేటప్పుడు వారికంటే ఎక్కువ బహుమానము నేను పొందాలి అని పని చేయాలి ప్రభు కొరకే కదా. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే చాలామంది ఎట్లున్నారంటే, ఏదో మనం మందిరానికి వెళ్తున్నాంలే చాలే, ఇంకా అంత సాధించేసాము అన్నట్లుగా ఉంటున్నారు కదా. కాబట్టి పౌలు అలాగ అనుకోవడం లేదు.
కాబట్టి ఎప్పుడే కానీ అలా అనుభవించదు. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, నేను గొప్ప బహుమానం పొందాలి అని పౌలు ఎలాగ ఆలోచించాడో మనం కూడా అలాగ ఆలోచించడానికి మనం నేర్చుకుందాం. అలా చేయగలిగినప్పుడు మనకి 7వదిగా మనకు గొప్ప బహుమానము దొరుకుతుంది. పౌలు కూడా ఏం చేశాడంటే తెలుసా, వెనుకున్నవి మరచాడు. అంటే అర్థం ఏంటి? ఇదివరకే నేను ఏదో సాధించాను అని సాటిస్ఫై కావట్లేదు ఆయన. నేను ఇంతమంది సువార్త చెప్పాను, ఇంతమంది రక్షించబడ్డారు, ఇన్ని సంఘాలు స్థాపించబడ్డాయి, ఎంతో శ్రమలు పడ్డాను, కష్టాలు పడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, ఈడవబడ్డాను, అవమానాలు పొందాను, ఇంకా చాలులే అని అనుకోవడం లేదు ఆయన. ఆయన ఏమనుకున్నాడంట, వెనుకున్నాడని మర్చిపోతున్నాడు. ముందున్న వాడి కొరకు ఇంకేం సాధించాలి, ఇంకేం సాధించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నాడు. క్రైస్తవుల యొక్క ఆలోచన ఇలాగుండాలి. ఇంకా నేను ప్రభువు కొరకు ఏం సాధించాలి అనేటువంటి ఆలోచనతో నిజంగా మనం ముందుకు సాగితే ఒక దినమున ఏమవుతుంది, గొప్ప బహుమానం మనకు దొరికేదిగా ఉంటుంది. కాబట్టి ప్రేమైన సోదరి సౌలు లాంటి ఈ యొక్క ఆలోచన, వైఖరి, యాటిట్యూడ్ మనం కలిగి ప్రభు కొరకై ప్రయాసపడదాం. ఇంకా నేను అధికంగా ప్రభు కొరకే సాధించాలి, ఎందుకంటే ఆయన ఎదుట నిలబడినప్పుడు నేను గొప్ప బహుమానం పొందాలి. కాబట్టి ఆ విధంగా మనము ప్రయాసపడితే నిజంగా 10 మంది పరిగెత్తువాడు బహుమానం పొందినట్లు మనం కూడా బహుమానం పొందుతాం. కాబట్టి 7 సంగతులు మనం మర్చిపోకుండా ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకుందాం. ప్రభు ఏమి కన్సిడర్ చేయబోతున్నాడు, మన బహుమానాన్ని ఏ విధంగా నిర్ణయించబోతున్నాడు? మొట్టమొదటిగా ఏంటి? విశ్వాసమును ఆయన లెక్కలోకి తీసుకొని నిర్ణయిస్తాడు. రెండవదిగా నమ్మకత్వమును ఆయన లెక్కలోనికి తీసుకోబోతున్నాడు. మూడవదిగా మన పనిని ఆయన లెక్కలోనికి తీసుకోబోతున్నాడు. నాలుగవదిగా మన ప్రయాసను ఆయన లెక్కలోనికి తీసుకొని పోతున్నాడు. ఐదవదిగా ఆయన ఏం చేయబోతున్నాడు, మన యొక్క సహనమును, అంటే ఎంతగా శ్రమలను మనం సహిస్తున్నామో సహనమును ఆయన లెక్కలోనికి తీసుకోబోతున్నాడు. ఆరవదిగా మన త్యాగమును ఆయన లెక్కలోనికి తీసుకోబోతున్నాడు. ఏడవదిగా ఎంత పోటీపడి పనిచేస్తున్నామో ఆయన లెక్కలోనికి తీసుకుంటాడు. కాబట్టి 7 సంగతుల ద్వారా నీ బహుమానం ఏం చేయబోతున్నది, నిర్ణయించబడబోతున్నది. కాబట్టి 7 సంగతుల్లో కనుక మనము అధికంగా మనం సాగగలిగితే వన్ డే వీఆర్ గోయింగ్ టు రిసీవ్ గ్రేట్ రివార్డ్. ఎంతో ఘనత, మెప్పు ఆ దినం దొరుకుతుంది. ఈ లోకరీతిగా గోల్డ్ మెడల్ పొందావు అనుకోండి, ఏమవుతుంది, కొన్ని రోజులే. నువ్వు గొప్ప ఫస్ట్ క్లాస్ వచ్చావు అనుకోండి, చాలామంది టపర్లు కొడతారు, 2 రోజులు మర్చిపోతారు కదా. మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, 1 సంవత్సరం గుర్తుంటుందేమో, మ్యాక్సిమం మర్చిపోతారు. మంచి ఉద్యోగం వచ్చిందని కొన్ని రోజులు అంతే. కానీ అన్నీ పాతకిలిపోతాయి, 2-3 రోజులే, 3 నెలల ముచ్చట్లాగా పోతాయి. కానీ దేవుడిచ్చే బహుమానము ఇట్ ఈస్ ఫర్ ఎటర్నిటీ. దేవుడిచ్చే బహుమానం ఎప్పుడు ఉంటుందంట, నిత్యము నిలిచేదిగా. అది ఫేడ్ అయిపోదు, అది ఏమాత్రం కొట్టివేయబడదు, అది ఎప్పటికీ నిలిచి ఉండేదిగా ఉంటుంది. కాబట్టి ఆ బహుమానం మనం ప్రేమించాలి, దాని కొరకే మనం పాటుపడాలి, దాని కొరకే మనము ఎదురు చూడాలి. అలాంటి దేవుడు 7 విధాలైనటువంటి ప్రయాసం మనకు దేవుడు అనుగ్రహించి అన్ని విధాలుగా గొప్ప బహుమానం కొరకై ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక.